ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 8వ అధ్యాయము. ధ్రువోపాఖ్యానము. ధ్రువుని వనగమనము, తపశ్చర్య. మైత్రేయుడు నుడివెను. శత్రుసూదన, విదుర, బ్రహ్మమానసపుత్రులైన సనకాదులు, నారదుడు, ఋభువు, హంసుడు, అరుణి, యతి అను నైష్ఠిక బ్రహ్మచారులు ఊర్ధ్వరేతస్కులై గృహస్థాశ్రమమును స్వీకరింపలేదు కనుక వారికి సంతానము లేదు. అధర్ముడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు మృషాయను వధువును పెండ్లియాడెను. ఆ దంపతులకు దంభుడు అను కుమారుడును మాయా అను కుమార్తెయు జన్మించిరి. సంతానము లేనట్టి నివృత్తి అనువాడు ఆ ఇరువురిని తీసుకొని వెళ్ళెను. మహామతి, మాయాదంభులను దంపతులకు లోభుడు అను కుమారుడు, నికృతి అనగా కపటము అను కూతురు జన్మించిరి. వారి వలన అనగా నికృతి లోభులకు క్రోధము, హింస అనువారు కలిగిరి. వారికి కలి అతని సోదరి దురుక్తి ఉద్భవించిరి. సత్పురుష విదుర, కలి వలన దురుక్తియందు భయము, మృత్యువు సంభవించిరి. ఆ భయమృత్యువుల వలన భయంకరులైన యాతన, నిరయుడు అనగా నరకము అను జంట ఉద్భవించెను. అనగా విదురా, ఈ విధముగా ప్రళయమునకు హేతువైన అధర్మ వంశమును గూర్చి సంగ్రహముగా వినిపించి తిని. ఈ అధర్మ పరంపరను త్యజించుట వలన అది పుణ్య సంపాదనకు దోహదకార్యగును. మానవులు ఈ అధర్మ వంశమును గూర్చి 3 మార్లు విన్నచో వారి మనోమాలిన్యములు దూరమగును. కురునందన, విదుర, శ్రీహరి యొక్క అంశతో జన్మించినవాడు బ్రహ్మ. ఆయన అంశ వలన స్వయంభువ మనువు ఉద్భవించెను. అతడు మిగుల పుణ్యాత్ముడు, మహాయశస్వి. అతని పుత్రుల వంశములను గూర్చి ఇప్పుడు నేను వర్ణించెదను. స్వయంభవ మనువు వలన మహారాణియగు శతరూపయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను సుతులు జన్మించిరి. భగవంతుడగు వాసుదేవుని అంశ నుండి ఉత్పన్నులైన వారు గనుక వారు జగద్రక్షణయందు నిమగ్నులైరి. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అను 2 భార్యలు ఉండిరి. ఆ మహారాజునకు పెద్ద భార్యయగు సునీతి మీద కంటే 2వ భార్యయగు సురుచిపై గల ప్రేమ మిక్కుటము. సునీతికి కలిగినవాడు ధ్రువుడు. ఒకానొకనాడు ఉత్తానపాద మహారాజు సురుచి కుమారుడైన ఉత్తముని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించుచుండెను. అప్పుడు సునీతి సుతుడగు ధ్రువుడు కూడా తన తండ్రి ఒడిలో కూర్చుండుటకు ఇష్టపడుచుండెను. కాని మహారాజు మాత్రము ఆ బాలుని తన ఒడిలోనికి చేర్చుకొనుటకు సుముఖత చూపకుండెను. ఆ విధముగా వేడుకపడుచున్న తన సవతి తనయుడైన ధ్రువుని చూచి మిగుల గర్వతిమతి అయిన సురుచి రాజు వినుచుండగా, అనగా రాజు ముందరనే అసూయతో ఇట్లు పలికెను. బాబూ, రాజుగారి ఒడిలో చేరుటకు నీకు అర్హత లేదు. నీవును రాజుగారి పుత్రుడవే కావచ్చును, కాని నా కడుపున పుట్టలేదు కదా. నీవు పసివాడవు. నీవు నా సవతి కడుపున పుట్టిన సంగతి నీవు ఎరుగవు. అందువలననే దుర్లభమైన స్థానము కొరకు నీవు కోరిక పడుచున్నావు. నీవు రాజు యొక్క సింహాసనమును కోరుకొనుచున్నచో తపస్సు ద్వారా ఆ పరమపురుషుని ఆరాధింపము. ఆ శ్రీహరి అనుగ్రహముతో నా గర్భమున జన్మింపము. మైత్రేయుడు వచించెను. విదురా, సవతి తల్లి యొక్క కఠిన వచనములకు పసివాడైన ధ్రువుని మనస్సు మిగుల గాయపడెను. వెంటనే కర్రదెబ్బకు గురి అయిన పాము బుసలు కొట్టుచున్నట్లు అతడు కోపముతో నిట్టూర్పులు విడువసాగెను. ఈ దృశ్యమును అంతయు చూచుచున్నను మహారాజు పెదవి విప్పలేక మూగనోము పట్టెను. అప్పుడు ధ్రువుడు ఆ ప్రదేశమును వీడి వెక్కి వెక్కి ఏడ్చుచూ తల్లి కడకు వెళ్ళెను. నిట్టూర్చుచూ వెక్కి వెక్కి ఏడ్చుచూ తన సమీపమునకు చేరిన కుమారుని సునీతి తన ఒడిలోనికి చేర్చుకొనెను. పుత్రుని పెదవులు వణకుచుండుట చూచి ఆ తల్లి దిగ్భ్రమ చెందెను. తన సవతి ధ్రువుని నిందించుచూ పలికిన దురుసు మాటలను అంతఃపుర స్త్రీల ద్వారా విని ఆమె మిగుల బాధపడెను. జరిగిన సంఘటనమునకు సునీతి హృదయము విలవిలలాడెను. ధైర్యము సడలిపోయెను. దావాగ్నిజ్వాలలకు గురి అయిన లతవలే ఆమె తనువు వాడిపోయెను. సవతయగు సురుచి పలికిన కారు కూతలు పదే పదే గుర్తునకు రాగా పద్మశోభలతో వెలుగొందుచుండెడి ఆమె కనుల నుండి బొటబొట కన్నీరు స్రవించెను.
అమాయకురాలైన సునీతి దీర్ఘముగా నిట్టూర్చుచూ కన్నీరు మున్నీరుగా ఏడువసాగెను. ఆమె దుఃఖమునకు అంతు లేకుండెను. కొంతవడికి నిబ్బరపడి ఆమె తన కుమారునితో ఇట్లనెను: నాయనా ధ్రువా, నీకు తీవ్రమైన బాధయే కలిగినది. అయినను నీవు ఇతరులకు అశుభమును కోరుకొనకుము. ఏలయన పరులకు దుఃఖమును కలిగించిన వారు ఎన్నటికైనను తామే ఆ దుఃఖమును అనుభవింపవలసి యుండును. నాయనా, సురుచి యథార్థముగానే పలికినది. నేనే ఒక దురదృష్టవంతురాలను. నా కడుపున పుట్టినందులకు నీవు ఇంకనూ దురదృష్టవంతుడవు. పైగా నీవు నా చనుబాలు త్రాగి పెరిగి పెద్ద అయిన వాడవు. నా దురవస్థ చెప్పనలవి కానిది. మహారాజు విద్యుక్తముగా పెండ్లి ఆడినను నన్ను భార్యగా భావించుటకు కూడా అతడు సిగ్గుపడుచున్నాడు. కుమారా ధ్రువ, సురుచి నీకు సవతి తల్లియే అయినను ఆమె పలుకులలో ఎట్టి దోషము లేదు. కనుక నీవు ఆమె ఎడ ఎట్టి ద్వేషభావమును పెట్టుకొనక ఆమె మాటలను పాటింపము. ఉత్తమునివలే రాజసింహాసనమును పొందదలచినచో శ్రీమన్నారాయణుని పాదపద్మములను ఆరాధింపుము. తపస్సునర్చి ఆ స్వామి యొక్క అనుగ్రహమును పొందుము. పరమాత్ముడైన శ్రీహరి విశ్వరక్షణ కొరకు శుద్ధ సత్వగుణమును స్వీకరించినవాడు. ఆ పరమపురుషుడు మహామహిమాన్వితుడు. ఆ స్వామి పాదపద్మములను సేవించియే బ్రహ్మదేవుడు సర్వోత్కృష్టమైన పారమేష్ట్య పదవిని పొందెను. ఆ పారమేష్ట్య పదవి జితేంద్రియులైన మహాయోగీశ్వరులకును వంద్యము. అదే విధముగా మీ తాతయ్యైన స్వయంభవమనువు కూడా గొప్ప గొప్ప యజ్ఞములను దక్షిణపూర్వకముగా అనగా దక్షిణలను సమర్పించుట ద్వారా ఆచరించి అనన్యభావముతో ఆ శ్రీహరిని ఆరాధించెను. ఫలితముగా అన్యదుర్లభమైన లౌకిక అలౌకిక మోక్షసుఖములు ఆయనకు ప్రాప్తించెను. నాయనా ధ్రువ, నీవు కూడా భక్తవత్సలుడైన శ్రీహరిని ఆశ్రయింపుము. జనన మరణ చక్రము నుండి ముక్తిని పొందగోరువారు నిరంతరము ఆ పురుషోత్తముని పాదపద్మముల మార్గమునే అన్వేషించుచుందురు. స్వధర్మ పాలనము ద్వారా పవిత్రమైన నీ చిత్తమునందు ఆ పరమ పురుషునే నిలుపుకొనుము. ఇతర వస్తువులను స్మరించుట మాని కేవలము ఆ స్వామినే భజింపుము. నాయనా, నీ దుఃఖమును తొలగించుటకు ఆ కమలాక్షుడు మాత్రమే సమర్థుడు, మరి ఎవ్వరునూ కారు. ఆ ప్రభువు యొక్క అనుగ్రహమును పొందుటకై బ్రహ్మాది దేవతలు సైతము లక్ష్మీదేవిని ఆశ్రయింతురు. కాని ఆ లక్ష్మీదేవి మాత్రము కమలమును చేబూని ఆ ప్రభువును సేవించుచుండును. మైత్రేయుడు వచించెను: విదురా, తల్లియగు సునీతి చెప్పిన మాటలను ధ్రువుడు శ్రద్ధగా ఆలకించెను. అవి ఆయనకు మిగుల ప్రయోజనకరములుగా తోచెను. తన అభీష్టము సఫలమగుటకు అదియే సరి అయిన మార్గమని అతడు నిశ్చయించుకొనెను. అతడు మనస్సును నిగ్రహించుకొని తన తండ్రి యొక్క పురము నుండి వనములకు బయలుదేరెను. పిమ్మట ధ్రువుని యొక్క అభీష్టమును దానిని సాధించుటకై అతడు వనములకు బయలుదేరిన విషయమును దేవర్షియగు నారదుడు గ్రహించి అతని కడకు విచ్చేసెను. అనంతరము ఆ మహర్షి అందులకు ఎంతయో విస్మితుడై పవిత్రమైన తన చేతితో అతని శిరస్సును స్పృశించుచూ ఇట్లు తలపోసెను: ఆహా, ఇదెంతటి ఆశ్చర్యము! ఇసుమంత అవమానమును కూడా సహింపజాలని క్షత్రియుల యొక్క స్వాభిమానము అత్యద్భుతము కదా. బాలుడే అయినప్పటికీ సవతి తల్లి దురుసు మాటలకు ఇతడు ఎంతగానో నొచ్చుకొనెను. వాటిని తన మనస్సులో పెట్టుకొని భగవంతుని ఆరాధించుటకు పూనుకొనెను. నారద మహర్షి ధ్రువునితో ఇట్లు పలికెను: ఆటపాటలలో తేలియాడు వయస్సు నీది. ఇంత చిన్న వయస్సులో నీవు మానవమానములను పట్టించుకొనుట ఊహకందనిది. మానవమానములను పట్టించుకొను స్వభావము నీకు ఉన్నచో ఒక విషయమును తెలిపెదను వినుము. లోకములో మానవుని అసంతోషమునకు అసంతృప్తికి మోహమే కారణము. ప్రపంచమున మానవులు తాము చేసుకునిన కర్మలను బట్టియే మాన అవమానములను సుఖ దుఃఖములను పొందుచుందురు. నాయనా, దైవలీలలు కడు విచిత్రమైనవి. బుద్ధిమంతుడు విధివశమున తనకు ఎదురైన పరిస్థితిని ఎదుర్కొని దానితో తృప్తి పడవలయును. బాలుడా, ధ్రువుడా, మీ తల్లి అయిన సునీతి యొక్క ఉపదేశానుసారము యోగ సాధన ద్వారా భగవదనుగ్రహమును పొందగోరుచున్నావు. కాని మానవ మాతృలు ఈ విధముగా పరమాత్ముని ప్రసన్నునిగా చేసుకొనుట మిగుల కష్టసాధ్యమని నేను అనుకొందును. యోగీశ్వరులు పెక్కు జన్మలలో అనాసక్తులై
తీవ్రమైన సమాధియోగము ద్వారా భగవదనుగ్రహ ప్రాప్తికై అతి కఠోర సాధనలు చేయుచుందురు. కాని వారు ఎంతగా కృషి సల్పిననూ ఆ భగవత్తత్వమును తెలిసి కొనజాలరు. బాబూ, వ్యర్థమైన ఈ పూనికను మానుకొని ఇంటికి మరలి పొమ్ము. పెద్దవాడవైన పిదప నీవు పరమార్థ సాధనకు తగిన సమయము ఆసన్నమైనప్పుడు ప్రయత్నింపవచ్చును. విధి నిర్ణయమును అనుసరించి మానవునకు సుఖదుఖములు ప్రాప్తించుచుండును. అతడు తనకు ప్రాప్తించిన దానితోడనే సంతోషపడవలేను. అప్పుడు మాత్రమే అతడు మోహమయమైన సంసార సాగరము నుండి బయటపడగలడు. మానవుడు తనకంటే అధికమైన సద్గుణములు గలవాని ఎడ ప్రసన్నుడు కావలేను. తక్కువ గుణములు గలవానిపై దయచూపవలెను. తనతో సమానమైన గుణములు గలవానిని మిత్రునిగా భావింపవలెను. అప్పుడు అతడు ఎన్నటికినీ దుఃఖముల పాలుగాడు. ధ్రువుడు పలికెను, మహాత్మా, సుఖదుఖములకు వసులై చెలించునట్టి వారికి నీవు దయతో చూపిన ఈ మార్గము మిగులు అనువైనదే. కాని నా వంటి వారికి అది బోధపడదు. అంతేకాదు, నాలో క్షత్రియ స్వభావము మిక్కుటముగా ఉన్నది. నాలో వినయభావము స్వల్పము, దాదాపు లేనట్లే. మా సవతి తల్లి అయిన సురుచి పరుషవచనములనెడి బాణములు నా హృదయమును గాయపరచినవి. కావున నీ ఉపదేశవచనము నా మనస్సునకు పట్టదు. బ్రాహ్మణోత్తమా, ముల్లోకములలో మిగుల శ్రేష్టమైన పదమును పొందగోరుచున్నాను. మా తండ్రి గాని తాత ముత్తాతలు గాని తదితరులు గాని పొంది ఉండనట్టి పదమును అనగా స్థానమును అభిలషించుచున్నాను. కావున అట్టి దానిని పొందుటకు సరియకు మార్గమును తెలుపుము. పూజ్య మహర్షి, నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడవు. మహతీ వీణానాద మొనర్చుచు సూర్యునివలే లోకహితార్థమై అంతటను సంచరించుచుందు. మైత్రేయుడు నుడివెను. విదురా, ధ్రువుని మాటలను విన్నంతనే నారద మహర్షి మిగుల సంతోషించెను. వెమ్మట అతనిపై కృపజూపుచూ ఇట్లు సదుపదేశము చేయసాగెను. నారదుడు పలికెను, నాయనా, నీ మాతృమూర్తియగు సునీతి తెలిపిన మార్గము మిక్కిలి శ్రేయోదాయకము. కావున పరమాత్ముడగు వాసుదేవుని యందే నీ చిత్తమును నిలిపి ఆ స్వామిని భజింపుము. ధర్మార్థకామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములను అభిలషించు మానవుడు వాటి ప్రాప్తి కొరకై అనుసరింపవలసిన ఏకైక మార్గము శ్రీహరి పాదసేవనమే. బాబూ, నీకు శుభమగుగాక. నీవు యమునా నదీ తీరమున గల పవిత్రమైన మధువనమునకు వెళ్ళుము. అది శ్రీహరికి నిత్య నివాసము. ఆ యమునా నదీ పునీత జలములలో ప్రతిదినము ముమ్మారు స్నానమాచరింపుము. దేవతా నమస్కారాదులను ఆచరింపుము. కుశలు మొదలగు వాటితో స్వస్తికాది చిహ్నములు గల ఆసనమును ఏర్పరచుకొని దానిపై స్థిరముగా ఆసీనుడవు కమ్ము. పూరకము, కుంభకము, రేచకము అనెడి 3 విధములకు ప్రాణాయామ వృత్తులను మెల్లమెల్లగా సాధన చేయుము. అప్పుడు ప్రాణేంద్రియముల యొక్క, మనస్సు యొక్క చాంచల్యములు తొలగిపోవును. మిగుల ఏకాగ్రచిత్తుడవై సకల లోక గురువగు శ్రీమన్నారాయణుని ధ్యానింపుము. శ్రీమన్నారాయణుని నేత్రములు, ముఖము నిరంతరము ప్రసన్నముగా నుండును. అవి భక్తులకు వరములను ప్రసాదించుటకు సన్నద్ధములై ఉన్నట్లు తోచుచుండును. ఆ ప్రభువు యొక్క తీరైన నాసిక, కనుబొమలు, చెక్కిళ్ళు అత్యంత రమణీయములు. అన్యదేవతలకు ఇట్టి సౌందర్యము అసంభవము. ఆ స్వామి కారుణ్యము కమనీయము. ఆ కరుణానిధి యొక్క అంగములు రమణీయములు. ఆ ప్రభువు యొక్క పెదవులు, కన్నులు అరుణకాంతులను వెదజల్లుచుండును. శరణార్థులకు ఆశ్రయమిచ్చువాడు, సకల పురుషార్థములకు నిధి, సకల లోక శరణ్యుడు, దయా సముద్రుడు. ఆ సర్వేశ్వరుని వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము శోభిల్లుచుండును. పరమ పురుషుడైన ఆ మేఘశ్యాముని కంఠమున వనమాల అలరారుచుండును. ఆ శ్రీహరి తన 4 భుజములయందు శంఖ చక్ర గదా పద్మములను ధరించుచుండును. ఆ పురుషోత్తముని కిరీటము, కుండలములు, కేయూరములు, కంకణములు సువర్ణమయములు, మణిఖచితములు, కంఠమున గల కౌస్తుభమణి నిగనిగలాడుచుండును. పట్టు పీతాంబరములు అత్యంత మనోజ్ఞములు. కటిప్రదేశమున గల సువర్ణ సూత్రము, బంగారపు పాదనూపురము మనోహరములు. ఆ పరమపురుషుని స్వరూపము మిగుల దర్శనీయము, శాంతము, మనోనయనాభిరామము.
ఆ దేవదేవుని అర్చించునట్టి భక్తుల అంతఃకరణమునందలి హృదయ పద్మము యొక్క కర్ణికారము పైన ఆ స్వామి నఖపంక్తులతో మణికాంతులను వెదజల్లుచుండు మనోహరములగు తన దివ్య పాదారవిందములను స్థిరముగా నిలిపి వెలుగొందుచుండును. శరణాగతులకు వరములనిచ్చి కాపాడుటలో శ్రీహరి పరమదైవము. ఆ స్వామి చూపులు సర్వదా అనురాగపూరితములు. దరహాసశోభితమైన ఆ ప్రభువు యొక్క సమగ్ర స్వరూపమును ఏకాగ్ర చిత్తముతో ధ్యానింపవలెను. పరమేశ్వరుని శుభప్రదమైన రూపమును ఈ విధముగా నిరంతరము ధ్యానించుట వలన మనస్సు పరమానందభరితమగును. ఆ ఆనందములో మునిగిన మనస్సు తిరిగి వెనుకకు మరలదు. ఆ ఆనందములోనే స్థిరమగును. రాజకుమారా, ఇట్లు ధ్యానించుటతో పాటు జపింపవలసిన పరమ రహస్యమైన ఒక మంత్రమును కూడా నీకు ఉపదేశించెదను, వినుము. మానవుడు ఈ మంత్రమును దీక్షగా 7 రాత్రులు జపించినచో ఆకాశమున సంచరించుచుండెడి సిద్ధుల దర్శనము కాగలదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనునది ఆ మంత్రము. సత్పురుషుడు దేశకాల పరిస్థితులకు అనుగుణముగా పూజార్హములైన వివిధ ద్రవ్యములతో ఈ మంత్రమును ఉచ్చరించుచు భక్తి తత్పరుడై భగవంతుని సేవింపవలెను. పవిత్రమైన ఆ ప్రభు యొక్క మూర్తిని అభిషేకింపవలెను. వల్కలములను ధరింపజేయవలెను. పూలమాలలతో అలంకరింపవలెను. ఆ స్వామికి ప్రియమైన దోర్వాది అంకురములతో తులసీ దళములతో అర్చింపవలెను. వనములలో లభించడి ఫలమూలాదులను ఆ శ్రీహరికి నివేదింపవలెను. అర్చామూర్తిని శిలతో గాని చెక్కతో గాని నిర్మించుకొనవలెను. భూమిపై చక్రమండలమును నిర్మించుకొని దానిపై స్థాపన చేయవలెను. గంగాజలాదులతో అభిషేకింపవలెను. ఉపాసకుడు ఏకాగ్రచిత్తుడై మననశీలుడై జితేంద్రియుడై మితభాషి అయి ఉండవలెను. వన్యఫలములను మితముగా స్వీకరించుచు దైవసేవలను కొనసాగింపవలెను. పవిత్ర కీర్తిమంతుడగు శ్రీహరి అనిర్వచనీయమైన తన మాయ ద్వారా స్వేచ్ఛావతారములను దాల్చి పెక్కు లీలలను నెరపెను. మనోహరమైన ఆ లీలలను మనస్సునందే ధ్యానించుచుండవలెను. మంత్రద్రష్టలైన మునీశ్వరులు భగవదారాధన విధానములను పూర్వమే ఏర్పరిచినారు. వాటిని ద్వాదశాక్షర మంత్రపూర్వకముగా నెరపుచు వేదస్వరూపుడైన ఆ సర్వేశ్వరుని ఆరాధింపవలెను. ధ్యానము ద్వారా హృదయమునందు స్థిరముగా నిలుపుకొని శ్రీహరిని మనోవాక్కాయ కర్మలతో భక్తి తత్పరుడై సేవింపవలెను. ఈ విధముగా నిశ్చల భావనతో పరమాత్మను సేవించిన భక్తులయందు భక్తి తత్పరత్వము పెంపొందును. అప్పుడు ఆ పరమాత్మ వారి యొక్క ఇచ్ఛానుసారము వారికి సర్వశ్రేయస్కరములైన పురుషార్థములను ప్రసాదించును. ఉపాసకుడు ఇంద్రియ సంబంధమైన భోగములయందు వైరాగ్యమును పొందినచో మోక్షప్రాప్తికై అతడు అత్యంత భక్తిపూర్వకముగా అవిచ్ఛిన్న భావముతో భగవంతుని సేవింపవలెను. దేవర్షియగు నారదుడు ద్వాదశాక్షర మంత్రమును ఉపదేశించి భగవత్సేవా విధానమును వివరించిన పిమ్మట రాజకుమారుడైన ధ్రువుడు ఆ మహాత్మునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను. పిదపాతడు శ్రీహరి యొక్క పాద చిహ్నములచే పునీతమైన మధువనమునకు బయలుదేరెను. ధ్రువుడు తపోవనమునకు వెళ్లిన పిమ్మట నారద మహాముని మహారాజగు ఉత్తానపాదుని భవనమునకు చేరెను. అనంతరము ఆ రాజు ఆ మహర్షికి విద్యుక్తముగా సపర్యలొనర్చి సుఖాసీనుని గావించెను. పిదప ఆ మహాముని ఆయనతో ఇట్లు పలికెను. నారదుడు నుడివెను. రాజా, నీ ముఖము వాడిపోయియున్నది. ఏదేని దీర్ఘాలోచనలో మునిగియున్నావా? ధర్మార్థకామములలో దేనియందైనను లోపము రాలేదు కదా? ఉత్తానపాదుడు పలికెను. బ్రాహ్మణోత్తమ దేవర్షి, నేను స్త్రీ విధేయుడను, నిర్దయుడను. అట్టి నేను 5 సంవత్సరముల ప్రాయము గల పసివాడు బుద్ధిశాలి అయిన నా కుమారుని అతని తల్లి సునీతిని నిరాదరణకు గురిచేసి తిని ఆ కారణమున వారు ఇంటి నుండి వెళ్ళిపోయిరి. నా కుమారుడు ఆకలి దప్పులకు లోనై అలసిపోయి ఎక్కడైనను పడిపోయి ఉండవచ్చును. కమలము వంటి అతని ముఖము వసివాడి ఉండవచ్చును. నా కారణముగా అతడు దిక్కులేనివాడయ్యెను. అయ్యో, అడవిలో తోడేళ్లు అతనిని భక్షింపలేదు కదా? స్త్రీలోలుడనైన నా దుర్మార్గమును చూడుము. ఆ పసికూన చనువుతో నా ఒడిలో చేరగోరెను. దుష్టుడనైన నేను అతనిని ఏమాత్రమూ దగ్గరకు తీయలేదు.
నారదుడు నుడివెను, రాజా, నీ కుమారుని గూర్చి ఏమాత్రము విచారపడకుము. అతడు దైవానుగ్రహమునకు పాత్రుడైనవాడు, అనగా దైవానుగ్రహము కలవాడు. నీకు అతని ప్రభావము తెలియదు. అతడు విశ్వవిఖ్యాతుడగును. రాజా, ఆ బాలుడు మిక్కిలి సమర్థుడు. అతడు లోకపాలురకును అసాధ్యమైన ఘనకార్యమును సాధించి త్వరలోనే నీ కడకు తిరిగి రాగలడు. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. మైత్రేయుడు వచించెను, విదురా, దేవర్షియగు నారదుని యొక్క మాటలను విన్న పిదప ఉత్తానపాదుడు రాజకార్యములను ఉపేక్షించి పుత్రుని అనగా ధ్రువుని గూర్చియే ఆలోచింపసాగెను. ధ్రువుడు మధువనమునకు చేరిన పిదప యమునా నదీ జలములలో స్నానమాచరించెను. ఆ రాత్రియంతయు నియమపూర్వకముగా ఉపవసించెను. అనంతరము నారదుని ఉపదేశానుసారము ఏకాగ్రచిత్తముతో పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని ఉపాసింపసాగెను. అతడు 3 దినములకు ఒక పర్యాయము దేహరక్షణార్థమై వెలగఫలములను రేగుపండ్లను ఆహారముగా స్వీకరించెను. ఇట్లు అతడు ఈ నియమజీవనమును కొనసాగించుచు శ్రీహరి ఉపాసనతో 1 నెల రోజులు గడిపెను. 2వ మాసమున ప్రతి 6 దినములకు ఒకసారి ఎండిపోయిన తృణములను ఆకులను ఆహారముగా గైకొనుచు శ్రీహరిని భజించెను. 3వ నెలలో ప్రతి 9 రోజులకు ఒక పర్యాయము కేవలము జలములను ఆహారముగా స్వీకరించుచు జగద్రక్షకుడగు ఆ సర్వేశ్వరుని సమాధియోగము ద్వారా ఆరాధించెను. 4వ మాసమున శ్వాసను నిరోధించుచు ప్రతి 12 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణమొనర్చుచు ధ్యానయోగము ద్వారా భగవంతుని ఉపాసించెను. రాజకుమారుడైన ధ్రువుడు 5వ మాసము నుండి పూర్తిగా శ్వాసను నిరోధించెను. పరబ్రహ్మను ధ్యానించుచు ఒంటికాలిపై నిలబడి స్థాణువు వలె నిశ్చలుడై తపమాచరించెను. ఆ సమయమున ధ్రువుడు శబ్దాది విషయములను ఇంద్రియములను నియంత్రించునట్టి తన మనస్సును ఎటూ పోనీయక నిలకడగా నిలిపెను. హృదయమునందు నిలిచియున్న శ్రీహరి దివ్య రూపమును మాత్రమే దర్శింపసాగెను. పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు మహదాది తత్వములకు ఆధారమైనవాడు, ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు. అట్టి పరబ్రహ్మమును ధ్రువుడు నిరంతరము తన మనస్సున ధారణ చేసెను. అతని తేజఃప్రభావమునకు ముల్లోకములు కంపించెను. రాజకుమారుడైన ధ్రువుడు ఒంటికాలిపై నిలబడి తపస్సు చేయునప్పుడు ఆ కాలి యొక్క బొటనివ్రేలి ఒత్తిడికి భూమి బలిష్టమైన ఏనుగు ఎక్కిన నావ దాని బరువునకు తట్టుకొనలేక కుడియడమలకు ఊగినట్లు అటునిటు వంగుచూ సగము భూమి ఒకవైపునకు వంగిపోయెను. ధ్రువుడు స్తోత్రాది ఇంద్రియములను ప్రాణములను నిరోధించి ఇతర ధ్యాస లేకుండా విశ్వాత్ముడైన శ్రీహరిని ధ్యానింపసాగెను. ఈ విధముగా అతని ప్రాణవాయువులతో సమిష్టి విశ్వమునకు అభిన్న స్థితి ఏర్పడుట వలన సకల జీవుల శ్వాసక్రియ ఆగిపోయెను. సకల లోకములు లోకపాలురు బాధకు గురియగుట సంభవించెను. అప్పుడు వారు భీతిల్లి శ్రీహరిని శరణుజొచ్చిరి. దేవతలు విన్నవించిరి, పరమాత్మ, సకల చరాచర జీవుల శరీరములయందలి ప్రాణములు ఒక్కసారిగా నిలిచిపోయెను. ఈ పరిస్థితిని మేము మునుపు ఎన్నడూనూ అనుభవింపలేదు. నీవు శరణాగత రక్షకుడవు. నిన్ను శరణుజొచ్చిన మమ్ము ఈ మహావిపత్తు నుండి కాపాడుము. భగవంతుడు వచించెను, దేవతలారా, భయపడకుడు. ఉత్తానపాదుని కుమారుడైన ధ్రువుడు తన చిత్తమును విశ్వాత్ముడైన నా యందు లీనమునర్చెను. ఇప్పుడు అతనికి నాతో అభేద స్థితి సిద్ధించెను. అందువలన అతడు తన ప్రాణములను నిరోధించుటచే మీ అందరి శ్వాసక్రియలు కూడా ఆగిపోయినవి. ఇప్పుడు నేను దుష్కరమైన తపస్సు నుండి ఆ బాలకుని మరలించెదను. కనుక నిర్భయముగా మీరు మీ లోకములకు వెళ్ళుడు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 8వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.